रहस्ययुक्तां श्रृङ्गारगूढार्ध महाविभूत्याम् ओङ्कारमर्म प्रतिपादिनिभ्याम् नमो नमः श्रीगुरुपादुकाभ्याम्। प्रकृत्या रक्ताय तव सुदतिदन्ताच्छदरुचे प्रवोक्षे सादृश्यं जनयतु फलं विद्रुमलता न बिम्ब तद्बिम्ब प्रतिफलनरागदरुणिमं तुलामध्यारोढुं कदमिव न लज्जेत कलया। ప్రకృతిన నీ సహజ సింధూర వర్ణాధరాలు వర్ణించుటకేవి తూగు ప్రవాళలతలకు ఫలముదయించ సుదతి నీదు వాతెరకు తూగు ప్రతిబింబమాయే బింబ ఫలము నీదు బింబోష్ఠ్య భాసుర భాగముకు ప్రత్యామ్నాయమున పోలికనెంచ లజ్జచే బింబ పండు పాదున దాగు. మంచి పలువరుసగల దేవి, సహజంగానే ఎర్రని వన్నెగల నీ యొక్క పెదవుల కాంతికి పోలిక చెబుతున్నాను. పగడపు తీగకు పండు కలిగితే దానిని పోల్చవచ్చు, కానీ అది అసాధ్యం. లోక సహజంగా దొండపండుతో క్రింది పెదవిని పోల్చుతారు, కానీ నీ అరుణ శరీర కాంతి దాని యందు ప్రతిబింబిస్తేనే అది తగిన ఎర్రదనాన్ని పొందగలదు. మరి నీ పెదవుల ఎరుపులో 16వ వంతు కూడా సరిపోని ఆ దొండపండు పోలిక చెప్పటానికి సిగ్గుపడదా? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే.